గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో మొదటిగా మనము జీవక్రియ సంబంధిత వ్యాధుల గురించి మాట్లాడుకుందాము. అందులో మనము ఈరోజు కడుపు ఉబ్బరం, అబోమెజల్ డిస్ప్లేస్మెంట్, సాధారణ అజీర్ణం, ఆమ్లజనిత అజీర్తి, అలాగే క్షారజనిత అజీర్తి, టొమాటో రెటికులో పెరికార్డైటిస్ ఇవాళ మనము డిస్కస్ చేసుకుందాం. మొదటిగా కడుపు ఉబ్బరం. కడుపు ఉబ్బరం అనగా మనము జీవక్రియ భాగంగా సాధారణ ప్రక్రియలో మనకు చాలా వాయువులు పొట్టలో ఏర్పడుతూ ఉంటాయి. ఈ వాయువులు ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు ఎప్పుడైతే కడుపు నుంచి బయటికి వెళ్లకుండా ఉంటాయో అప్పుడు ఉబ్బరం అనేది ఏర్పడుతుంది. ఈ ఉబ్బరం అనేది మనము పశువుని గమనించినట్లయితే ఎడమ వైపుకు బాగా ఉబ్బి ఉన్నట్లు మనం చూడగలము. ఇలా ఉన్నప్పుడు దీన్ని రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి గ్యాషియస్ బ్లోట్ అంటాము, రెండవది ఫ్రాతీ బ్లోట్ అంటాము. గ్యాషియస్ బ్లోట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనము ఇందాక అనుకున్నట్లు ఈ గొంతు లేదా అండవాహికలు ఏదైనా అడ్డుపడినప్పుడు లేదా రూమెన్లో ఏర్పడిన వాయువులు బయటికి వెళ్ళలేనప్పుడు ఈ గ్యాషియస్ బ్లోట్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం రెండు రకాలుగా చికిత్స చేస్తాము. మొదటిది పొట్టలోనికి రూమెన్లోనికి గాలి గొట్టం పంపించడం ద్వారా ఈ లోని గ్యాసెస్ని మనం బయటికి పంపించవచ్చు. అలాగే ఇలా పంపించడం వల్ల గొంతులో కానీ అన్నవాహికంలో కానీ ఏదైనా అడ్డుపడి ఉంటే ఈ పైపును పంపించడం ద్వారా కూడా ఆ అడ్డాన్ని మనం తీసివేసి ఈ ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. రెండవది ఫ్రాతీ బ్లోట్. ఫ్రాతీ బ్లోట్ అనగా ఏమవుతుంది అంటే పొట్టలో మనము ఈ వాయువులు ఏర్పడినప్పుడు రూమెన్ యొక్క లిక్విడ్తో కలిసి మనం నురుగగా ఏర్పడి ఈ పైన భాగంలో ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ పైన ఈసోఫేగస్ పైగా చేరి అక్కడ నుంచి గ్యాస్ బయటకు పోకుండా ఉండడం వల్ల మనకు ఫ్రాతీ బ్లోట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు ఏర్పడుతుందంటే కాయజాతి పశుగ్రాసాలు లేదా కాయజాతి ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడుతుంది. కాయజాతి పశుగ్రాసాలు అనగా అలసంద, జనుము, పిల్లి పెసర, స్టైలోహెమాటా. అలాగే కాయజాతికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి జొన్న, మొక్కజొన్న, పారాగడ్డి, గినిగడ్డి, సూపర్ నేపియర్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల ఫ్రాతీ బ్లోట్ ఏర్పడుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎడమ వైపుకు కుడివైపు కంటే ఎడమ వైపు పొట్ట చాలా ఉబ్బి ఉంది. సో ఇలా ఉబ్బి ఉండడం వల్ల పశువుకి చాలా అసౌకర్యంగా ఉండి చాలా నొప్పిగా ఉంటుంది. ఇలా మనం దీన్ని ఇలాగే వదిలేసినట్లయితే పశువు మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం బ్లోట్ని ఎలా నిర్ధారించుకుంటాము? సో మామూలు కంటే ఎప్పుడైతే ఎక్కువగా పచ్చిక బయల్లో మేసినప్పుడు లేదా తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పశువు మేసినప్పుడు కడుపు ఉబ్బరం మనం చూసినట్లయితే దాన్ని మనము ఉబ్బరంగా మనము నిర్ధారించవలసి ఉంటుంది. సో ఫ్రాతీ బ్లోట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం గొట్టం లోపలికి నోటి ద్వారా పంపించినా కూడా ఎప్పుడైతే ఉపశమనం కలగదో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ భాగాన్ని మనము పారాలంబార్ ఫోసా అంటాము. ఈ ఫోసాలో మనము ట్రోకర్ క్యాన్యులాని మనం గుచ్చినట్లయితే అప్పుడు కొంచెం గాలి బయటికి వచ్చి ఉపశమనం వస్తుంది. ఈ పద్ధతిని మనము చివరి పద్ధతిగా మాత్రమే మనం వాడవలసి ఉంటుంది. లేదా నురుగుబ్బరం కోసం మనము యాంటీఫోమింగ్ ఏజెంట్ అంటే ఈ పొట్టులో ఏర్పడిన నురుగును మనం తగ్గించడానికి యాంటీఫోమింగ్ ఏజెంట్స్ అనేది వాడాలి. వీటిని టర్పెంటైన్ ఆయిల్ కానీ బ్లోటోసిల్ కానీ మనము నోటి ద్వారా పశువుకి అందించాలి. ఇలా అందించినప్పుడు కొంచెం నురుగా తగ్గి వాయువు బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేని ఎడల మనము దీని ఫైబర్ డైట్ అంటే ఎండుగడ్డి ఎక్కువగా అందించినట్లయితే నెమరు బాగా వేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఏర్పడి ఈ ఫ్లోత్ కొంచెం తగ్గి గాలి బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మనం అందించే పీచు పదార్థాలు 15 నుంచి 18% ఉండేలాగా మనం చూసుకోవాలి. రెండవది అబోమెజల్ డిస్ప్లేస్మెంట్. అబోమెజం అనేది మనము నిజమైన పొట్ట అంటాం. పొట్టలో 4 భాగాలు ఉన్నట్లు రూమన్, రెటికులం, ఒబేజం, అబోమెజం. ఈ అబోమెజం అనేది జిఫాయిడ్ కార్టిలేజ్కు కుడివైపుగా ఉంటుంది. ఈ జిఫాయిడ్ కార్టిలేజ్ అనేది మన రిబ్ కేజ్ను స్టెర్నంకు అనుసంధానం చేసేదాన్ని జిఫాయిడ్ కార్టిలేజ్ అంటాము.
ఈ జిఫాయిడ్ కార్టిలేజ్కు కుడివైపుగా మనకు అబోమెజం అనేది ఉంటుంది. ఎప్పుడైతే రూమెన్లో వాయువు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఈ అబోమెజం అనేది స్థానభ్రమం చెందుతుంది. ఎక్కువగా అబోమెజం అనేది లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది. కుడివైపు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ కుడివైపు కన్నా ఎడమ వైపుకు స్థానభ్రమం ఎక్కువగా చెందుతుంది. ఇలా స్థానభ్రమం చెందిన పరిస్థితిని మనము అబోమెజల్ డిస్ప్లేస్మెంట్ అంటాము. సో దీనికి మన కారణాలు చూసుకుంటే, ఇందాక మనం ఒకటి వాయువు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం, రెండవది పశువు ఈనే సమయంలో ఎప్పుడైతే పిండము ఉదర కుహరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఈ యూటరస్ అనేది నార్మల్ స్థితికి ఏర్పడేటప్పుడు సాధారణ స్థితికి వెళ్ళే సమయంలో ఈ అబోమెజం అనేది మనకు స్థానభ్రమణం చెందుతుంది అన్నమాట. సో ఈ గర్భాశయము ఉదర గృహం నుంచి దాని కటికూరంలోకి వెళ్ళే సమయంలో ఇలా ఏర్పడుతుంది. సో దీని లక్షణాలు ఏంటి అంటే, పశువుకి ఆకలి లేకపోవడం, పాల దిగుబడి తగ్గడం, నెమురు వేట తగ్గడం మరియు తేలికపాటి విరోచనాలు. ఈ నెమరు వేయడం తగ్గడం మనం ఎందుకు అవుతుంది అంటే, నివారణ ఏమంటే మొదటి 3 నెలల్లో మేతలో పొడి పదార్థాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మంచి నాణ్యమైన మేత అండ్ ఎక్కువగా టిఎంఆర్ అంటే సంపూర్ణ మిశ్రమ ఆహారానికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పొట్టిపోయిన పశువులలో మొదటి 3 నెలల్లో మనము ఎటువంటి ఆహారంలో మార్పు లేకుండా చూసుకోవాలి. అలాగే పశువుకి ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించకూడదు. ఇలా కలిగించినప్పుడు ఒత్తిడికి గురి అయి కూడా ఈ స్థానభ్రమం జరుగుతుంది. మూడవది సాధారణ అజీర్ణం. సాధారణ అజీర్ణం ఏంటి అంటే, రూమెన్ యొక్క పిహెచ్లో ఎటువంటి మార్పులు జరిగినా కూడా మనం దాన్ని సాధారణ అజీర్తి అంటాము. నార్మల్గా చూసుకున్నట్లయితే రూమెన్ యొక్క పిహెచ్ 6.5 నుంచి 7 దాకా ఉంటుంది. ఇటు ఈ సాధారణ పిహెచ్లో ఎటువంటి అంటే 6కి 6.5కి తక్కువ కానీ 7కి ఎక్కువ కానీ రూమెన్ పిహెచ్ ఉన్నట్లయితే దాన్ని మనము సాధారణ అజీర్తి కింద లెక్క వేస్తాము. సో మనము ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, పశువు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్లు అనగా ఎక్కువ మోతాదులో పులి ఆహారాన్ని తీసుకోవడం వల్ల, లేదా కుళ్ళిపోయిన దానాన్ని కానీ సైలేజ్ని కానీ యూరియాని కానీ ఎక్కువ తీసుకుంటే ఈ అజీర్తి అనేది మనకు పశువులలో కలుగుతుంది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే పారాలంబార్ కోశాల్లో మన రూమినేషన్స్ చూసుకున్నట్లయితే అజీర్తి సమయంలో రూమెన్ కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణం కానీ లేదా దాన అధిక మోతాదులో చేయడం వల్ల, ధాన్యం అధికంగా తినడం వల్ల, లేదా రోజువారీ దానంలో ఎటువంటి మార్పులు కలిగినా కూడా మనము అజీర్తి ఏర్పడుతుంది. దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే, మేత మేయకపోవడము, పాల ఉత్పత్తి తగ్గటము మరియు రూమెన్ గట్టిగా ఉండి అసలు కదలికలు లేకపోవడము, పేడ చాలా దుర్వాసనతో కలిగి ఉంటుంది. అలాగే కొన్ని సమయాల్లో కొన్ని పశువులలో మనము పారుడు కూడా గమనించవచ్చు. దీన్ని మనం ఎలా నిర్ధారించుకుంటాము అంటే, మనము కొంచెం రూమెన్ ఫ్లూయిడ్ తీసుకొని దాని యొక్క పిహెచ్ పరీక్ష చేయడం ద్వారా మనము ఈ సాధారణ అజీర్తిని మనము నిర్ధారించవచ్చును. మనం మాట్లాడుకున్నట్ల సాధారణ పిహెచ్ వచ్చేసి 6.5 to 7 మధ్య ఉంటుంది. ఈ అజీర్తి ఉన్న సమయంలో మనము రూమెన్ ఫ్లూయిడ్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకు రూమెన్ ప్రోటోజోవా సంఖ్య చాలా తగ్గి ఉంటుంది. దీనికి చికిత్స ఏంటి అంటే, అజీర్తి తొందరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మనం పశువుకి మేపకూడదు. అలాగే రూమనోటోనిక్స్, నక్స్వామిక, అల్లం లేదా టాటారిక్ ఎంబ్రిక్స్ వంటివి మనము పశువుకి నోటి ద్వారా అందించాలి. అదే సమయంలో ఎక్కువ యూరియా లేదా ప్రోటీన్ తీసుకున్నట్లయితే కూడా రూమెన్ యొక్క పిహెచ్ సాధారణ స్థితికి రావడానికి మనము వెనిగర్ వంటిది వాడాల్సి ఉంటుంది. అలాగే అజీర్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఆరోగ్యమైన పశువు నుంచి 4 నుంచి 8 లీటర్ యొక్క
రూమినల్ ద్రావకాన్ని అనగా రూమన్ కడ్ని తీసుకొని మనము ఈ అనారోగ్య పశువుకి ఇచ్చినట్లయితే కూడా మనం దీన్ని తొందరగా నివారించవచ్చు. అలాగే ఈ అజీర్తి వల్ల డీహైడ్రేషన్ గురైన పశువులకు ఎలక్ట్రోలైట్స్ మరియు యాసిడ్ బేస్ను నీట్గా సమతుల్యం చేయడానికి జుగులార్ వైన్ ద్వారా మనం ద్రావకాలను ఎక్కించవలసి ఉంటుంది. సో సాధారణ అజీర్తి కాకుండా 2 రకాల అజీర్తిని మనం గమనించవచ్చు. ఒకటి ఆమ్లజనిత అజీర్తి అనగా యాసిడ్ ఇండైజేషన్. ఎప్పుడైతే పశువు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుందో లోపల కడుపులో ఆహారం బాగా పులిసిపోయి ఆమ్లం ఎక్కువగా తయారవడం వల్ల ఆమ్లజనిత అజీర్తి ఏర్పడుతుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే pH 5.5 కన్నా చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనము ఆమ్లజనిత అజీర్తి అంటాము. ఈ ఆమ్లజనిత అజీర్తిలో మనం మాట్లాడుకున్నట్ల రూమన్ కదలికలు ఉండవు, ఇటుకలాగా గట్టిగా ఉంటుంది, ఆకలి తగ్గిపోతుంది, పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది మరియు రూమన్లో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గుతుంది. ఆమ్లజనిత అజీర్తి మనం గుర్తించిన తర్వాత ఇది తీవ్రమైన సందర్భాల్లో లేదా మనం చికిత్స చేయకపోతే ఇది పశువు యొక్క మరణానికి దారితీస్తుంది. ఆమ్లజనిత అజీర్తి. ఆమ్లజనిత అజీర్తి అంటే మనకి ఇది ఎప్పుడవుతుందంటే యూరియా కానీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని పశువు ఎప్పుడైతే స్వీకరిస్తుందో అప్పుడు మనకి ఆమ్లజనిత అజీర్తి ఏర్పడే అవకాశాలు ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు త్వరగా ఫర్మెంట్ అవ్వడం వల్ల పశువులు విషపూరితం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆమ్లజనిత అజీర్తి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఇందులో పశువులు మేత సరిగా తినవు, నెమరు వేయవు, అలాగనే రూమెన్లో కదలికలు తగ్గిపోతుంటుంది. కడుపు నొప్పి, పళ్ళు కొరకడం, కాళ్ళు తన్నుకోవడం అనేది ఆమ్లజనిత అజీర్తిలో చాలా ముఖ్యమైన క్లినికల్ సింప్టమ్. పశువు కింద పడిపోయి తన వెనుక కాలు తీసుకొని పొట్టను తన్నుకుంటూ ఉంటుంది. ఇంకా నల్లగా మరియు మ్యూకస్తో కూడిన విరేచనాలు మనం చూడవచ్చు. ఆమ్లజనిత అజీర్తిలో లక్షణాలు ఏంటంటే మూత్రం సమ్మించి ముట్టె తడి ఆగిపోతుంది, అలాగే ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పశువు కింద పడిపోయి పల్స్ రేట్ మరియు శ్వాస రేటు చాలా పెరిగిపోతాయి మరియు పశువు డిహైడ్రేషన్కి గురవుతుంది. దీని చికిత్స ఏంటంటే రూమెన్ pH ఆమ్లజనిత నుంచి మనము సాధారణ జనిత తీసుకురావడానికి వంట సోడాను కలిపిన ద్రావకాన్ని పశువుకి తాగించాలి. అలాగే డెక్స్ట్రోస్ మరియు నార్మల్ సెలైన్ మనము పశువుకి జుగులార్ వెయిన్ ద్వారా అందించవలసి ఉంటుంది. అలాగే అవసరమైన సందర్భాలలో బి కాంప్లెక్స్, అవిల్ అండ్ కార్బోజోన్లు వంటివి మనము అవసరం మేత తగు మోతాదులో మనం ఉపయోగించుకున్నట్లయితే ఆమ్లజనిత అజీర్తిని మనము నివారించవచ్చును. అలాగే ఆహారంలో పీచు పదార్థం చేయడం వల్ల ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే పీచు పదార్థాలు ఎక్కువైనప్పుడు రూమినేషన్ ఎక్కువగా జరిగి లాలాజలం ఎక్కువగా ఏర్పడడం వల్ల అసిడోసిస్ కూడా మనం కలగకుండా చూసుకోవచ్చు. అలాగనే మనము రూమన్ యొక్క బ్యాక్టీరియా లోపల తగ్గిపోయింది కాబట్టి వాటి యొక్క రూమన్ ఫ్లోరా యొక్క సంఖ్య పెంచుటకు మనము రూమెన్లో ఈస్ట్, ప్రోపియోనిక్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ వంటి వాటిని మనము పశువుకి అందించవలసి ఉంటుంది. క్షారజనిత అజీర్తి అనగా ఆల్కలైన్ ఇండైజేషన్. మనం ఎప్పుడైతే రూమెన్ యొక్క pH 7.5 కన్నా ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము క్షారజనిత అజీర్తి అంటాం. అంటే ఆల్కలైన్ ఇండైజేషన్. మాంసకృతులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన లేదా కుళ్ళిపోయిన గడ్డి, మురుకు నీళ్ళలో తాగడం లేదా తరచుగా ఎండుగడ్డిని మేపడం వలన మనము ఈ క్షారజనిత అజీర్తిని మనం గమనించవచ్చును.
క్షారజనిత అజీర్తి యొక్క లక్షణాలు ఏంటి అంటే రూమన్ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే pH 7.5 కన్నా ఎక్కువగా ఉంటుంది. అరలో పొట్టలో వాయువు తగు మాత్రాన తయారవుతుంది. నోటి నుంచి చొంగ అట్లనే కంట్లో నీరు కారుతూ ఉంటుంది. క్షారజన అజీర్తిలో పేడ పల్చగా ఉంటుంది. అలాగే పశువు ఒక్కొక్క వైపు పడిపోయి ఉంటుంది మరియు పొట్ట మీద తన్నుకుంటూ ఉంటుంది. నాడి మరియు శ్వాసక్రియల వేగం పెరుగుతూ ఉంటుంది. క్షారజనిత అజీర్తి యొక్క లక్షణాలు ఏంటి అంటే యూరియా ఈ చాలా కారణాలు మనం గమనించాం. ఏది అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండే తీసుకోవడం ఇలాంటివి కాకుండా ఎప్పుడైతే యూరియా ఎక్కువ తీసుకుంటుందో యూరియా యొక్క పాయిజనింగ్ ఏర్పడి కనుపాపలు పెద్దగా అయిపోయి తన్నుకోవడం, మెడ ఒకవైపు విరయడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సాధారణ అజీర్తి కానీ యాసిడ్ ఇండైజేషన్ కానీ ఆల్కలైన్ ఇండైజేషన్ కానీ వీటిని ఎటువంటి ఇండైజేషన్ అయినా మనము తగు సమయంలో చికిత్స ఇవ్వకపోతే లేదా మనము పశువుని సరిగా గమనించుకోకపోతే పశువు చనిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. క్షారజనిత అజీర్తి యొక్క చికిత్స మనము ముందుగా పశువుకి కొంచెం చల్లనీళ్ళు బాగా తాగించాలి. దాని తర్వాత మనము ఇంట్రావీనస్ ద్వారా ఆర్ఎల్ ఎక్కించవలసి ఉంటుంది. యాసిడ్ ఇండైజేషన్లో అయితే మనము డెక్ట్రోస్ కానీ నార్మల్ సెలైన్ కానీ ఇవ్వాలి. అలాగే ఆల్కలైన్ ఇండైజేషన్లో ఆర్ఎల్ ఇవ్వవలసి ఉంటుంది. ఇంకొకటి యాసిటిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్ కూడా ఇవ్వాలి. చివరిగా మనము జీర్ణక్రియ సంబంధిత వ్యాధులలో ట్రామాటిక్ రెటికులో పెరికార్డైటిస్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే పశువు యొక్క ఆహారంలో ఎప్పుడైనా రెటికంలో గాయాలైనప్పుడు మనము ట్రామాటిక్ రెటికులో పెరిటోనైటిస్ మనం చూడగలము. సో మేకులు మింగినప్పుడు లేదా ఏవైనా గట్టి వస్తువులు తిన్నప్పుడు ఈ తేనెటీగలు అమెరికాలో ఉన్న ఈ రూమెన్లో ఈ మేకులు ఇవన్నీ గుచ్చుకొని మనం ఇక్కడ గమనించినైతే ఫోటోలో ఇలా మేకులు కానీ కడ్డీలు కానీ తీగలు కానీ గుచ్చుకొని రూమెన్ యొక్క గోడకి మనకు గాయాలైనప్పుడు పెరిటోనైటిస్ ఏర్పడుతుంది. ఈ గుచ్చుకున్న ఈ మేకులు కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఉదర కుహరం నుంచి ఉరకుహరంకు చుచ్చుకొని పోతాయో అప్పుడు గుండెకు తగిలి ట్రామాటో రెటికులో పెరికార్డైటిస్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రూమెన్ ఏకంగా పశు యొక్క శరీరం నుంచి చొచ్చుకొని బయటకు వచ్చింది ఈ చీల. అలాగే రూమెన్లో చాలా వరకు మనము ఈ కడ్డీలు కానీ తీగలు కానీ గమనించవచ్చు. ఎప్పుడైతే ట్రామాటిక్ రెటికులో పెరికార్డైటిస్లో పాలోత్పత్తి తగ్గి పేడ సరిగా వేయదు మరియు శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన, శ్వాసక్రియ రేటు, పల్స్ మరియు రెస్పిరేషన్ రేట్స్ చాలా పెరిగిపోతాయి. సో దీని లక్షణాలు ఏంటంటే పశువు నడిచేటప్పుడు వెనుక భాగాన్ని ఎత్తి నడుస్తుంది. అలాగే ఎప్పుడైతే ఏటవాలుగా ఉన్న ప్రదేశాలు నడిచేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు బాగా ఎక్కుతుంది, కిందికి దిగేటప్పుడు మాత్రం చాలా నొప్పిగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చాలా అసౌకర్యంగా వస్తుంది. పడుకొని లేచేటప్పుడు కూడా మనం ఈ అసౌకర్యాన్ని గమనించవచ్చు. మరియు బ్రిస్కెట్ ఎడిమా, ఈ బ్రిస్కెట్ ప్రాంతాలలో బాగా ఉబ్బి ఉంటుంది. ఈ కొన్నిసార్లు మనం గమనించుకున్నట్లయితే ఈ జౌల్ ప్రాంతంలో కూడా మనకు ఈ స్వెల్లింగ్ వంటిది మనం చూసుకోవచ్చు. దీని చికిత్స ఏంటంటే మనము రూమనాటమీ చేసి ఏదైతే మనము రూమెన్లో ఉన్న మేకులు కానీ ఇవన్నీ కానీ తీసివేసి వైర్స్ అన్ని తీసివేసి మనము దాన్ని చూసుకోవాలి. రూమనాటం చేసి రూమెన్ మొత్తం తీసేసిన తర్వాత రూమెన్లో ఉన్న కంటెంట్స్ అన్ని దానికి యాంటీబయాటిక్ మందులు కొంచెం గడ్డి అవన్నీ పెట్టి మనం చూసుకోవాలి. అలాగే ఆపరేషన్ చేసే ముందు పశువుని ఎత్తైన ప్రాంతంలో నిలబెట్టిన వల్ల ఈ ఉరకుహరం నుంచి చొచ్చుకుపోయిన ఈ మెటల్ బాడీస్ అనేటివి గాయం తగలకుండా మనం గమనించాలి.
దీని నివారణ అంటే పశువులు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. పశువులు తినే ఆహారంలో ఎటువంటి మేకులు కానీ లేదా ఇనుప వస్తువులు కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో పశువు తిరుగుతున్నప్పుడు దాని మేత మనం బాగా గమనించుకోవాలి. దానాలో కానీ మనం ఇచ్చే గడ్డిలో కానీ ఎటువంటి లోహపు వస్తువులు లేకుండా లోహపు వస్తువులు కానీ గట్టి వస్తువులు కానీ లేకుండా మనం చూసుకోవాలి. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన జీర్ణక్రియ వ్యాధులు ఏంటంటే కడుపు ఉబ్బరం లోడ్, అబోమెజల్ డిస్ప్లేస్మెంట్, సాధారణ అజీర్తి, యాసిడ్ ఇండైజేషన్, ఆల్కలైన్ ఇండైజేషన్ మరియు టిఆర్వి అనగా ట్రమాటో రెటికులో పెరికార్డైటిస్ లేదా ట్రమాటో రెటికులో పెరిటోనైటిస్. సో ఇప్పుడు మనము జీవక్రియ సంబంధిత వ్యాధులు మనము మాట్లాడుకుందాం. జీవక్రియ సంబంధ వ్యాధులు అంటే మెటబాలిక్ డిసీజెస్. మెటబాలిక్ డిసీజెస్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయి అంటే పశువుకు మనం అందించే శక్తి లేదా ఆహారం నుంచి వచ్చే శక్తి అది ఉత్పత్తికి వాడే శక్తి కన్నా తగ్గుతుందో అటువంటి సమయంలో మనము జీవక్రియ సంబంధిత వ్యాధులను గమనించుకోవచ్చు. ఇందులో చాలా ముఖ్యమైనటివి ఏంటి అంటే కీటోసిస్, హైపోమెగ్నీషియా లేదా దీన్నే గ్రాస్టెట్ అని అందరూ, అలాగే పాల జ్వరం, మిల్క్ ఫీవర్, పడక జబ్బు లేదా డౌనర్కమ్ సిండ్రోమ్. ఈ 4 చాలా ముఖ్యమైనవి. మొదటిగా మనం కీటోసిస్ మాట్లాడుకుందాం. కీటోసిస్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే పశువులలో శక్తికి మరియు ఖర్చుకు ఎప్పుడైతే డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు మనము కీటోసిస్ చూడవచ్చు. ఇది నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటాము. నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే ఈనిన తర్వాత ఎక్కువ ఉత్పత్తి చేసే పశువులలో మనం అందించే శక్తి అది ప్రొడ్యూస్ చేసే మిల్క్ ఈల్డ్కి సమతుల్యంగా లేకపోయినప్పుడు లేదా పశువు సరిగా తినక వాటికి మనము శక్తి లేనప్పుడు నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది ఏర్పడి దీని కీటోసిస్కి దారితీస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు పశువు తన శరీరంలో ఉన్న కొవ్వును శక్తి కోసం ఎక్కువగా వాడుకుంటుంది. ఇలా శరీరంలో ఉన్న కొవ్వును ఎక్కువగా వాడుకోవడం వలన శరీరంలో కీటోన్ బాడీస్ అనేవి ఏర్పడుతుంది. అలాగే పశువు యొక్క రక్తంలో మనం గ్లూకోజ్ తగ్గడం కూడా మనం గమనించుకోవచ్చు. ఇది ఈనిన మొదటి 3 నెలల్లో తరచుగా ఏర్పడుతుంది. ఇందులో పాల దిగుబడి తగ్గడం, బరువు తగ్గడం, అలాగే చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. అలాగే మనం ఎక్కువగా కీటోసిస్లో గమనించుకోవాల్సింది మనము పశువు దగ్గరికి వెళ్ళినప్పుడు తీపి వాసన అంటే అసిటోన్ వాసన మనకి పశువు నుంచి ఏర్పడుతుంది నోటి ద్వారం దగ్గర. అలాగే జ్వరం, నోటి నుంచి చొంగ, కొన్ని సందర్భాలలో పొట్ట మీద కాళ్ళతో తన్నుకుంటూ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సరిగా తినక పశువు బక్క చిక్కిపోయింది, పశువు నోటి నుంచి చొంగ, అలాగే కింద పడి పొట్ట భాగంలో వెనక కాళ్ళతో తన్నుకుంటూ ఉంటుంది. దీనికి చికిత్స ఏంటి అంటే మనము నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అన్నాం. అంటే నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే పశువుకి మనము తగినంత మేర చూసుకొని కావాల్సినంత శక్తిని తొందరగా పశువుకి అందించాలి. దానికోసం మనము శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచడానికి కీటోనిల్ జెల్ కానీ లేదా 50% డిఎన్ఎస్ ఐవి ద్వారా కానీ మనము పశువుకి పల్స్ రేట్ మరియు శ్వాస గమనించుకుంటూ ఎక్కించవలసి ఉంటుంది. కీటోసిస్ వచ్చాక మనం దాన్ని చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా నిరోధించడం చాలా ముఖ్యం. దానికి మనము పశువు లాస్ట్ ట్రైమిస్టర్ అనగా 7వ నెల నుంచి పశువుకి సమతుల్యమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే మంచి దానా, నాణ్యమైన ఎండుగడ్డి, సైలేజ్ లేదా తృణధాన్యాలు పశువుకి అందించాలి. ముఖ్యంగా ఈ యొక్క జాగ్రత్తలు పాల ఉత్పత్తి అంటే హై ఈల్డర్స్ కౌలో మనం చూసుకోవాలి. ఈనిన తర్వాత పాల ఉత్పత్తికి, పునరుత్పత్తికి మరియు కీటోసిస్ ప్రమాదం రాకుండా మేత అలాగే ఎనర్జీ సప్లిమెంట్స్ పశువుకి ఇవ్వడం చాలా అవసరం.
పాల దిగుబడి గరిష్ట స్థాయికి చేరుకునే వరకు నాణ్యమైన పచ్చిక బయలులో మరియు సప్లిమెంట్స్ ఇవ్వాలి. పచ్చిగడ్డి అలాగే మినరల్ సప్లిమెంట్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. తర్వాత హైపోమెగ్నీషియా అంటే పశువు యొక్క శరీరంలో మెగ్నీషియం తగ్గినప్పుడు హైపోమెగ్నీషియా ఏర్పడుతుంది. దీనినే మనము గ్రాస్ స్టేట్ అని అంటాము. సాధారణంగా పశువు మేతల్లో 5 నుంచి 30% వరకు మెగ్నీషియం ఉంటుంది. పాలిచ్చే ఆవులలో ఎప్పుడైతే ఈ మెగ్నీషియం తక్కువ అవుతుందో అప్పుడు ఈ గ్రాస్ టెటనీ మనం గమనించవచ్చు. ఈ గ్రాస్ టెటనీలో లక్షణాలు ఏంటి అంటే జ్వరం మరియు కండరాల కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో మనము ప్యాడ్లింగ్ అనే సింప్టమ్ని గమనించవచ్చు. ప్యాడ్లింగ్ అంటే ఎలా అంటే పశువు ఈత కొడుతున్నట్ల నేల మీద అడ్డం పడుకొని ముందు కాళ్ళను వెనక కాళ్ళను విసురుతూ ఉంటుంది. నోరు మరియు ముక్కు నుండి నురుగ కూడా వస్తూ ఉంటుంది. ఈ చిత్రాలలో మనం గమనించుకున్నట్టయితే పశువు గడ్డి మీద పడుకొని 4 కాళ్ళను విదిలిస్తూ ఉంది. ఇందులో ఇతర లక్షణాలు ఏంటంటే శబ్దం లేదా స్పర్శకు అతిగా స్పందిస్తాయి. చిన్న శబ్దాలకు కూడా ఉలిక్కిపడడం ఇలాంటివి మనం చూడవచ్చు. నిటారుగా నిలబడడం, కండరాల నొప్పులు, పొట్ట మీద తన్నుకోవడం, కళ్ళు గుండ్రంగా తిప్పడము, తల వెనక్కి వంచి ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా మనం చూస్తామో అప్పుడు కొన్ని సమయంలో పశువు మరణించే అవకాశం కూడా ఉంది. దీని చికిత్స ఏంటంటే తగ్గిన మెగ్నీషియం క్వాంటిటీని రక్తంలో పెంచడానికి మనము జుగులార్ స్వీర ద్వారా మెగ్నీషియం సల్ఫేట్ని మనము పశువుకి అందించవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఈ రక్తంలో మెగ్నీషియం సాధారణ స్థితికి వచ్చి మనకు పశువు ఆరోగ్యంగా ఉంటుంది. పాల జ్వరంని ఈ పేరును మనము మిస్నోమర్ అని కూడా అంటాం. అంటే ఈ యొక్క మెటబాలిక్ డిసీజ్ వచ్చే లక్షణాలకు ఈ పేరుకు ఎటువంటి సంబంధం లేదు. జ్వరం అనగా సాధారణ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే మనం దాన్ని జ్వరం అంటాం. కానీ పాల జ్వరంలో మనం ఎక్కువగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రత కన్నా పాల జ్వరంలో టెంపరేచర్ చాలా తగ్గి ఉంటుంది. అంటే సబ్ నార్మల్ టెంపరేచర్స్ని మనం గమనించవచ్చు. సో పాల జ్వరం ఎప్పుడో ఏర్పడుతుంది అంటే రక్తంలో ఎప్పుడైతే కాల్షియం కంటెంట్ అకస్మాత్తుగా తగ్గిపోతుందో అప్పుడు పాల జ్వరం అనేది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఈనిన మొదటి 3 వారాలలో లేదా 2-3 రోజులలో మనము గమనించుకోవచ్చు. పశువుల రక్తంలో సాధారణ కాల్షియం 8 నుంచి 10 మిల్లీగ్రాములు ఉంటుంది. 100 mlకు 8 నుండి 10 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అధిక పాల ఉత్పత్తి వల్ల చూడి వల్ల కలిగే ఒత్తిడికి కాల్షియం తగ్గిపోయి పాల జ్వరం ఏర్పడుతుంది. పాల జ్వరంలో పశువు ఒక వైపుకి ఇలా పడిపోయి ఇక్కడ పిక్చర్లో గమనించుకున్నట్లయితే తల పొట్ట కానిచ్చి ఉంటుంది. ఇది పాల జ్వరం యొక్క క్లినికల్ సిమ్టమ్ అంటాము. ఇది సబ్నార్మల్ టెంపరేచర్. సో ఇలా పడుకొని మనం గమనించినట్లయితే వెంటనే మనం దీన్ని పాల జ్వరం అని మనము దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇందాక అనుకున్నట్లు సబ్నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. అలాగే పశువు నిలబడలేకుండా అలాగే రెస్పిరేషన్ రేట్ మరియు పల్స్ ఇవన్నీ కూడా తగ్గి ఉంటాయి. ఈ పాల జ్వరం వచ్చినప్పుడు ఈ కాల్షియం తగ్గినందువల్ల మనము కాల్షియం బోరోగ్లూకోనేట్ మొదటిగా ఐవీలో పల్స్ రేట్ చూసుకుంటూ చాలా స్లోగా మనము కాల్షియం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది టైం లేకుండా ఫాస్ట్గా ఇచ్చినట్లయితే పశువు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైతే మనం కాల్షియం బోరోగ్లూకోనేట్ ఇస్తున్నామో పశువు యొక్క పల్స్ చూసుకుంటూ చాలా మెల్లగా మనము బాటిల్ ఎక్కించాల్సి ఉంటుంది. మనం ఈ లక్షణాలు గమనించుకోకుండా అలాగే పశువును మనం వదిలేసినట్లయితే
పాల జ్వరం కాస్త పడక జబ్బుకు దారితీసే అవకాశం ఉంటుంది. కొన్ని సమయంలో పశువు మనము చనిపోయడం కూడా చూస్తూ ఉంటాము. పడక జబ్బు అంటే డౌనర్ కౌ సిండ్రోమ్. ఇది పాల జ్వరము తీవ్ర స్థాయికి చేరినప్పుడు మనము డౌనర్ సిండ్రోమ్ గమనించవచ్చు. దీనిలో లక్షణాలు ఏంటి అంటే పశువు పడుకొని ఉండి లేవకుండా ఉంటుంది. ఇలా లేవలేక ఉండడం వల్ల పశువు యొక్క కండరాలపై ఒత్తిడి ఏర్పడి కొన్నిసార్లు పశువు యొక్క కాళ్ళు చచ్చుబడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు మనము ఈ పశువులకు కాల్షియం ఇస్తూనే పశువును అది లేవలేకపోవడం వల్ల మనము లేపి నిలబెట్టడానికి తాళ సహాయంలో పశువును లేపాల్సి ఉంటుంది. అలాగే పశువు వైద్యుని సంబంధించి మేలైన చికిత్స అందించాలి. ఓకే అమ్మా, రూమినల్ ఫ్లూయిడ్ ని ఎలా సేకరించాలని అడుగుతున్నారమ్మా ఫస్ట్. ఓకే సార్, రూమినల్ ఫ్లూయిడ్ ని మనము రూమినేషన్ చూస్తాం కదండి, ఆ ప్రదేశంలో మనము ఈ గాడ్ సైజ్ ఎక్కువ ఉన్న నీడిల్ని మనము లోపలికి ప్రెస్ చేసినప్పుడు సిరంజ్తో కొంచెం మనం బ్యాక్ తీస్తే కొంచెం మనకు రూమినల్ ఫ్లూయిడ్ మనము సేకరించవచ్చు. దాన్ని చాలా జాగ్రత్తగా సేకరించవలసింది. ఎందుకంటే మనం పంచర్ చేసిన ప్రతిసారి మనము పెరిటోన్కి దెబ్బతీస్తాం కాబట్టి చాలా అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మనము రూమినల్ ఫ్లూయిడ్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇంకా సార్, మెగ్నీషియం సల్ఫేట్ ఐవిగా ఇస్తే అనిమల్ చనిపోతుంది అని అడుగుతున్నారమ్మా. చనిపోతుందా లేదా అడుగుతున్నారు. ఎక్కువగా అధిక మోతాదులో ఇస్తే మనము చనిపోతుంది, మనం చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అదే కూడా మనము మెగ్నీషియం సల్ఫేట్ను ఎంతగానో మనము నీళ్ళలో కలుపుతామో దాన్ని చూసుకోవాలి. మిల్క్ ఫీవర్ గురించి ట్రీట్మెంట్ ఒకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారమ్మా. మిల్క్ ఫీవర్ మనం మాట్లాడుకున్నట్లు ఎప్పుడైతే రక్తంలో కాల్షియం తగ్గుతుందో అప్పుడు మిల్క్ ఫీవర్ వస్తుంది. సో మనం దానికి కాల్షియం బోరోగ్లూకనేట్ అనేది ఐవి ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. మనకి బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ మనము కాల్షియం బోరోగ్లూకనేట్ ఇచ్చేటప్పుడు దాన్ని మనము చాలా స్లోగా డ్రిప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రిప్ ఫాస్ట్గా అవుతే హార్ట్ రేట్ పెరిగి పశువు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మెల్లిగా టైం తీసుకొని కొంచెం కొంచెంగా మనము పశువుకి కాల్షియం బోరోగ్లూకనేట్ పశువుకి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటే మనము ట్రైవివెట్ కూడా పశువుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక బాటిల్ ఐవి ద్వారా ఇచ్చిన తర్వాత ఓరల్ సప్లిమెంట్ కూడా మనం కొన్నిసార్లు పశువుకు ఇవ్వవచ్చును, కాల్షియం సప్లిమెంట్స్. ఓకే అమ్మా, నెక్స్ట్ పశువు తలను పొట్టకు ఆనించి పడుకోవటం పాల జ్వరంలో ఒక్కటే ఉంటుందా లేదా వేరే ఇంకేదైనా వ్యాధిలో కూడా గమనించవచ్చా అని అడుగుతున్నారు. మనము ముందుకు చూసుకున్నట్లయితే జీర్ణక్రియ వ్యాధులలో కూడా యాసిడ్ ఇండైజేషన్లో కానీ ఆల్కలైన్ ఇండైజేషన్లో అలాగే బ్రోడ్లో కూడా పశువు కింద పడుకొని ఉంటుంది, కానీ పొట్ట మీద తలబెట్టి ఉండడం మనము కీటోసిస్లో చూస్తాము. అలాగే ఈ పాల జ్వరంలో మనం గమనించవచ్చు. నెక్స్ట్ మిల్క్ ఫీవర్ ని కీటోసిస్ ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సో కీటోసిస్, మిల్క్ ఫీవర్, కీటోసిస్లో మనం పశువు దగ్గరికి వెళ్తే అప్పుడే మనకు ఒక ఆల్కలైన్ స్మెల్ అనేది వస్తుంది. ఇంకొకటి కీటోసిస్లో పల్స్ రేటు, టెంపరేచర్ మనం చూసుకోవచ్చు. పాల జ్వరంలో సబ్నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, కీటోసిస్లో హై టెంపరేచర్ ఉంటుంది. అలాగే పల్స్ రేటు, శ్వాసక్రియ రేటు కీటోసిస్లో ఎక్కువ ఉంటాయి, పాల జ్వరంలో తగ్గి ఉంటాయి. రూమెన్ యొక్క pH ని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. రూమెన్ ఫీడ్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు pH పేపర్స్ అవైలబుల్ ఉంటాయి. అది పెట్టి మనకు స్కేల్ గమనించుకుంటే దాని pH ఎంత ఉందో మనకు కనిపిస్తుంది. pH పేపర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఆల్కలైన్ ఇండైజేషన్ లో ఇవ్వవలసిన ఐవి ఫ్లూయిడ్స్ గురించి ఒకసారి వివరించండి అని అడుగుతున్నాను. ఆల్కలైన్ ఇండైజేషన్ లో మనము రింగర్స్ లాక్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో మనం డెక్స్ట్రోజ్ కానీ నార్మల్ సెలైన్ కానీ ఇవ్వకుండా చూసుకోవాలి. రింగర్స్ లాక్టేట్ కానీ వెనిగర్ నీళ్ళలో కలిపి కానీ మనం తాపించవచ్చు. పశువు మేకులు కానీ లేదా ఇతర ఇనుము సంబంధిత వస్తువులు తిన్నదని ఎలా గుర్తించవచ్చు అని అడుగుతున్నారు. ఫారెన్ మెటీరియల్ ఇంజెక్షన్ ని హౌ కెన్ వి డిటెక్ట్ అని అడుగుతున్నారు. కొన్ని హాస్పిటల్స్లో మనకు ఫెరోమీటర్ అవైలబుల్ ఉంటుంది,
లేదా సాధారణ చిన్న చిన్న వస్తువులు పశువు తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం అది పెరిటోనైటిస్కి ఎప్పుడు దారితీస్తుందని ఎట్లా తెలుస్తుందంటే పశువు నడిచేటప్పుడు కాలు ఒక వైపుగా దూరంగా పెట్టి నడుస్తూ ఉంటుంది, వెనుక కాలని పొట్టకు తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే ఎప్పుడైనా ఎత్తులో కానీ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు పడుకుని లేచేటప్పుడు కూడా పశువు చాలా అసౌకర్యంగా లేస్తుంటుంది. దాన్ని బట్టి మనము పొట్టలో ఏమైనా ఫారిన్ బాడీస్ ఉన్నాయా లేదా మనం గమనించుకోవచ్చు. కొన్నిసార్లు మరీ పెద్దగా ఫారిన్ బాడీస్ ఉన్నట్లయితే మనము ప్రజెంటేషన్లో చూసుకున్నట్లు ఈ కడ్డీలు తీగలు ఇవన్నీ పొట్ట నుంచి చొచ్చుకొని శరీరం బయటకు కూడా వచ్చి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ D5 ని ఆల్కలైన్ ఇండైజేషన్, యాసిడ్ ఇండైజేషన్ రెండిట్లోనూ వాడవచ్చా అని అడుగుతున్నారమ్మా. సార్ D5 సార్? D5 ని ట్రీట్మెంట్ ఆఫ్ యాసిడ్ ఇండైజేషన్, ఆల్కలైన్ ఇండైజేషన్ రెండిట్లోనూ వాడవచ్చా అని అడుగుతున్నారు. డెక్స్ట్రోస్ ఓన్లీ యాసిడ్ ఇండైజేషన్ లో వాడాలి. మనం ఇందాక డిస్కస్ చేసినట్లు రింగర్స్ లాక్టేట్ మనము ఆల్కలైన్ ఇండైజేషన్ లో వాడాలి. ఓకే, సో చాలా మంది ఫార్మర్స్ పాలు తగ్గిపోతున్నాయి కాల్షియం పెట్టండి అని వస్తుంటారు. అలాంటప్పుడు మేము కాల్షియం పెట్టవచ్చా, ఐవి మార్గం ద్వారా కాల్షియం పెట్టవచ్చా అని అడుగుతున్నారు. పాలు తగ్గిపోవడం అనేది మనం ముందు పశువుని చూసుకోవాలి. దానికి ముందు తగినంత శక్తి అలా ఇస్తూ ఉండాలి. అప్పుడు కూడా మనం లేకపోతే కాల్షియం ఈనకు ముందు మనము 2 mg డైలీ ఇచ్చుకోవాలి. కాల్షియం బోరోగ్లూకనేట్ కొన్ని సందర్భాల్లో ఇవ్వచ్చు మరి పాలు తగ్గినట్లయితే, కానీ దాన్ని మనం చాలా వరకు ఇవ్వకుండా చూసుకోవడం మంచిది. ఓకే, సో బ్లోడ్తో బాధపడుతున్న పశువుని గుర్తించి ఏ విధంగా చికిత్స అందించాలి, ఒకసారి చికిత్స గురించి వివరించండి మేడం అని అడుగుతున్నాను. బ్లోట్ మనం మాట్లాడుకున్నట్లు పొట్టలో ఎప్పుడైతే వాయువులు ఎక్కువగా ఏర్పడతాయో అప్పుడు బ్లోట్ వస్తుంది. సో వాయువు బయటికి మనము నెమరు వేసేటప్పుడు కొన్నిసార్లు బయటకు వస్తుంది, లేదా తేన్పు ద్వారా పొట్టలోని గ్యాసెస్ బయటకు వస్తాయి. ఇలా రాకుండా ఉండడానికి 2-3 కారణాలు. ఒకటి, ఎప్పుడైతే గొంతులో కానీ అన్నవాహిక కానీ ఏమైనా అడ్డపడినప్పుడు ఇలా రాకుండా ఉంటుంది. అలాంటి సమయంలో మనము నోట్లో నుంచి పొట్టలోనికి ట్యూబ్ పంపించాలి. ఇలా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అది పొట్టలోకి వెళ్ళిపోయి గాలి బయటికి వెళ్ళడానికి సరళం అవుతుంది. లేదా ఇప్పుడు ఏమి అబ్స్ట్రక్షన్ లేదు, ఫ్రోతి బోట్లో మనం ఇందాక ఇమేజ్లో చూసుకున్నట్లయితే పొట్ట పై భాగంలో గ్యాస్ ఇరుక్కుపోయింది. అలాంటి టైంలో లాస్ట్ ప్రత్యామ్నాయంగా ఛాన్స్గా మనము ట్రోకర్ క్యానులా పారాలంబార్ కోసలో గుచ్చి మనము గాలి బయటికి తీయవచ్చును. ఓకే, టీఆర్పీని ఎలా ట్రీట్ చేయాలి అని అడుగుతున్నారమ్మా. టీఆర్పీని మనం ట్రీట్ చేసే పద్ధతి రూమనాటమీ ఒకటే. సో మనము రూమనాటమీ చేసి లోపల ఉన్న ఫారిన్ బాడీస్ అన్ని బయటికి తీసేసి దాని తర్వాత కొంచెం రూమన్ కడ్ డ్రై గ్యాస్ మనం వేసి మనము ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫారిన్ బాడీ తీసుకొని ఎంతవరకు రూమెన్కి మనము హాని జరిగిందో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. రూమనాటి ద్వారా ఫారిన్ బాడీస్ అన్ని తీసేసి మనం పశువుకి తర్వాత యాంటీబయాటిక్స్, డిహైడ్రేషన్లో సెలైన్, అలాగే ట్రైబియోటి లాంటివి ఇచ్చుకుంటూ మనం పశువుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, మిల్క్ ఫీవర్ని డౌనర్ కౌ సిండ్రోమ్కి గల తేడాలు ఏమైనా ఉంటే వివరించండి మేడం అని అడుగుతున్నాను. రెండింటికి తేడా లేదండి. మిల్క్ ఫీవర్ ఎప్పుడైతే ఎక్కువ కాలంగా ఉంటుందో మిల్క్ ఫీవర్ డౌనర్ కౌ సిండ్రోమ్కి దారితీస్తుంది. డౌనర్ కౌ సిండ్రోమ్లో పశువు కింద పడి ఇంకా అసలు లేవలేకుండా ఉంటుంది. మనం కొన్నిసార్లు పాల జ్వరంలో పశువు లేచి ఉండే కూడా చూస్తాము, కానీ డౌనర్ కౌ సిండ్రోమ్లో పశువు ఎలాగూ కదలకుండా ఉంటుంది. ఓకే, తర్వాత అబోమజల్ డిస్ప్లేస్మెంట్ ని ఎలా నిర్ధారణ చేయాలని అడుగుతున్నారమ్మా. అబోమజల్ డిస్ప్లేస్మెంట్ వీళ్ళ సిలబస్ లో ఉందమ్మా అది అబోమజల్ డిస్ప్లేస్మెంట్? ఉంది సార్, మనము ఇందాక బ్లోట్ తర్వాత డిస్కస్ చేశాము సార్. దీంట్లో కూడా మనము బ్లోట్ ని గుర్తించినట్లే కడుపు ఉబ్బరం ద్వారా మనము గుర్తించవచ్చు. కాకపోతే అబోమజల్ డిస్ప్లేస్మెంట్లో డిస్ప్లేస్మెంట్ ఏదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది మనం గమనించుకోవాలి. కానీ రైట్ సైడ్ కన్నా మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్లు ఎప్పుడైతే పశువు ఈనిన తర్వాత మనం ఇది గమనిస్తాము. సో ఈ ముందు ప్రీ సిమ్టమ్స్ కూడా మనం గమనించుకొని
దీన్ని మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత సరైన సమయంలో పాల జ్వరం గాని, మిల్క్ ఫీవర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అందించకపోతే పెరాలసిస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. అదే చెప్పాను కదండీ ఇందాక, ఈ పాల జ్వరము ప్రోగ్రెస్ అయ్యి డౌనర్ కౌ సిండ్రోమ్ అవుతుంది. డౌనర్ కౌ సిండ్రోమ్‌లో పశువు అలాగే పడుండడం వల్ల కండరాలపైన, నరాలపైన ఎఫెక్ట్ పడి కండరాలు చచ్చిపడిపోయే అవకాశం ఉంది. అందుకే ఇది వచ్చినప్పుడు మనము తాళ ద్వారా లేదా కడ్డీలు ఉపయోగించి పశువు నిలబడేటలాగా లేదా ఉన్న పొజిషన్‌ని మనం మారుస్తూ ఉండాలి. ఒకవైపు పడిందనుకోండి, ఇంకో వైపు మార్చడం గానీ, ఇలా నందిపాటుగా మార్చడం గానీ మనం చేస్తుండడం వల్ల రక్త ప్రసరణ జరిగి పశువు యొక్క కాళ్ళు, చేతులు చచ్చిపడిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ఎక్కువ మొత్తంలో యూరియా కలిపిన వరిగడ్డిని పశువుకు మేపడం వల్ల ఎటువంటి అజీర్తి వస్తుంది అని అడుగుతున్నారు. ఎక్కువ మేపడం వల్ల సైలేజ్ ఇవన్నీ మేపడం వల్ల ఆల్కలైన్ ఇండైజెషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. తర్వాత హెల్తీ యానిమల్స్ రూమినేషన్, నార్మల్ రూమినల్ మోటిలిటీ గురించి ఒకసారి వివరించండి అని అడుగుతున్నారు. హెల్తీ యానిమల్స్‌లో మనము రూమినల్ మోటిలిటీ 2 నిమిషాలకి 3 ఉంటుంది. ఈ రూమెన్ యొక్క భాగంలో మనము చెయ్యి బాగా అట్టిపెట్టి ఉన్నట్లయితే మనకు రూమెన్ వచ్చి ఇట్లా మన చేతికి తగిలే స్పర్శ మనం గమనించుకోవచ్చు. ఇది 2 నిమిషాలకి 3 ఉంటుంది. లేదా 2-3 దాకా ఉంటుంది. అది హెల్తీ రూమినేషన్. దీనికన్నా తగ్గి ఉంటే పశువు అనారోగ్యంతో ఉందని మనం గుర్తించుకోవాలి. ఒక పశువుకి టీఆర్పీ సోకినప్పుడు సర్వైవల్ రేట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సర్వైవల్ రేటు అది పెరిటోనైటిస్ వరకు ఉంటే మన పశువుని గమనించుకోవచ్చు. పెరికార్డిటిస్కి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు మన ఊరకూరంలో హార్ట్‌కి గుచ్చుకునింది, ఆ హార్ట్‌కి ఏదైనా ప్రాబ్లం అయ్యిందా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరీ ఎక్కువగా గుండె గుచ్చుకొని శ్వాస కూడా తీసుకునే సమయాలలో పశువు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం తొందరగా గుర్తించినట్లయితే మనం దీన్ని మరణం సంభవించకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.